హాయ్ గైస్, వెల్కమ్ టు ద క్విక్ టిప్. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి కావాలి అనుకుంటే మనం త్రూ వాట్సాప్ ద్వారా కూడా మన అకౌంట్ డీటెయిల్స్ మనం ఫెచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అయితే ఇందులో పర్టికులర్ గా ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అదే నెంబర్ తో వాట్సాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీది SBI అకౌంట్ అనుకుందాం, 9022690226. సో SBI అకౌంట్ కి నెంబర్ అండి. అలా మిగతా బ్యాంక్స్ కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. ఇది SBI కి నెంబర్. దీనికి వాట్సాప్ చేయాలి. అయితే మీరు మీ బ్యాంక్ కి ఏ నెంబర్ తో అయితే రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్ తోనే వాట్సాప్ అకౌంట్ ఉండాలి. సో ఆ నెంబర్ నుండి ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే సో మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కి ఎవరైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇట్లా వస్తుందండి. మొత్తం మొబైల్ ద్వారానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన అకౌంట్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి జనరల్ గా మన అకౌంట్ నెంబర్ అనేది స్టేట్మెంట్ లో ఉంటుంది. సో మన స్టేట్మెంట్ ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో మోర్ సర్వీసెస్ లోకి వెళ్తే మీకు ఎంటైర్ గా అన్ని సర్వీసెస్ ఉంటాయి. బ్యాంకింగ్ సర్వీసెస్, లోన్ సర్వీసెస్, డిజిటల్ బ్యాంకింగ్ అని తర్వాత మిగతా అన్ని ఇట్లా ఉంటాయండి. సో ఫస్ట్ మనం బ్యాంకింగ్ సర్వీసెస్ లోకి వెళ్దాం. క్లిక్ చేసి సెండ్ చేస్తే వాట్సాప్ లో మీకు రిప్లై వస్తుంది. సో బ్యాంకింగ్ సర్వీసెస్ లో టోటల్ ఇవ్వండి. మనకైతే అకౌంట్ స్టేట్మెంట్స్ ప్రస్తుతానికి మనం చూసుకున్నాం కాబట్టి అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసి సెండ్ కొడుతున్నాం. సో మీకు ఇమీడియట్ గా రిప్లై రావడం జరుగుతుంది. సో రిజిస్టర్డ్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్, లోన్ అకౌంట్ స్టేట్మెంట్ అని నేను డిపాజిట్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రెస్ చేస్తాను. సో మీకు స్టేట్మెంట్ అనేది ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ రావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే మెయిన్ అకౌంట్ నెంబర్ కోసం కాబట్టి నేను రాండమ్ గా కరెంట్ మంత్ అని పెట్టి సెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కైండ్లీ ఎంటర్ యువర్ 4 డిజిట్ పాస్వర్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అని వచ్చింది కదండి. ఇప్పుడు ఏదైతే మీరు పాస్వర్డ్ ఇవ్వబోతున్నారో అది మీ స్టేట్మెంట్ మీరు PDF ఓపెన్ చేయడానికి అది పాస్వర్డ్ గా ఆ 4 డిజిట్ పాస్వర్డ్ అనేది ఎన్క్రిప్ట్ చేస్తారు. పాస్కోడ్ అది సీక్వెన్స్ నెంబర్ లో ఉండకూడదు. అంటే 1 2 3 4 అట్లా ఉండకూడదు. ర్యాండమ్ గా సమ్ నెంబర్స్ ఇవ్వాలి. నేనైతే పాస్కోడ్ ఇస్తున్నానండి, 3521 అని సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే నాకు మెయిల్ సెండ్ అవుతుంది. మన మెయిల్కి PDF అయితే వస్తుందండి, అకౌంట్ స్టేట్మెంట్ PDF. అది మెయిల్లో మనం ఓపెన్ చేసి మనం ఇందాక ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 3521 ఓపెన్ చేస్తే స్టేట్మెంట్ వస్తుందండి. ఇప్పుడు మీకు పైన అకౌంట్ నెంబర్, బ్రాంచ్, స్టేట్మెంట్లో అకౌంట్ నెంబర్ వచ్చేసింది, బ్రాంచ్, అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, CAF నెంబరు, ఇవన్నీ మన డీటెయిల్స్ ఇలా కూడా ఫెచ్ చేసుకోవచ్చు అండి. సో వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా ఇలా ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. సో మనకు మెయిన్ గా ఉండాల్సింది ఏదైతే మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నామో అదే నెంబర్ బ్యాంక్ కి లింక్ అయి ఉండాలి. డిఫరెంట్ బ్యాంక్ నెంబర్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్ వాట్సాప్ లో టెక్స్ట్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఒక్కసారి సో నెక్స్ట్ నుండి ఏ సర్వీసెస్ కావాలన్నా డైరెక్ట్ గా వాట్సాప్ నుండే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.